యస్యాస్భవద్భక్తజనార్తిహంతు పితృందో మే విచార్య తూర్ణం స్తంభే స్వదార్చమనంతలభ్యం లక్ష్మీనరసింహం శరణం ప్రపత్యే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామిగం కాப்பாన కరూరార్ భోగనాథర్ கருணை உள்ளகத்தியர் சட்டைநாதர் முப்பான கொங்கணரும் பிரம்மச்சித்தர் முக்கியமாய் மச்சமுனி நந்தித்தேவர் கொப்பான கோரக்கர் பதஞ்சலியார் கூர்மையுள்ள இடைக்காடர் சண்டிகேஷர் வாப்பான வாதத்திற்கு ஆதியான வாச்சமுனி கமலமுனி காப்புத்தானே. ఓం శ్రీ వీర రాఘవాయ నమః. ప్రణామ్ టు గురుజీ రాఘవాచార్య గారు. విషింగ్ యూ ఎవ్రీ వన్ ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్ ప్రాస్పరస్ శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. దిస్ ఇయర్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ generally and also for each and everyone. Today in this Panchanga Shravana we are going to see the Panchanga Shravana వినడం చెప్పడం కూడా ఒక పెద్ద భాగ్యమే అనుకోవాలి. ప్రతి సంవత్సరం నేను ఈ పంచాంగ శ్రవణం గురించి దానికి ఒక ఇంపార్టెన్స్ కూడా మీకు అందరికీ చెప్తూ వస్తున్నాను. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో పంచాంగం ఈజ్ నథింగ్ బట్ పంచభూతాస్. పంచభూత తత్వాసన్ పంచ అంగ ఉంది. ఇది వార నక్షత్ర యోగకరణాలు ఈజ్ నథింగ్ బట్ పంచభూత. సో మనం వీఆర్ ఇన్ ద యూనివర్స్, ఈ ప్రపంచంలో ఉన్నాము. ఎప్పటికీ ఈ ప్రపంచానికి మనం గ్రాటిట్యూడ్ చూపించాలి, కృతజ్ఞతని చూపించాలన్నమాట. అందుకే ఈ కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంలో మనం భగవంతుని ధ్యానం చేసుకుని, పెద్దవారిని ధ్యానం చేసుకుని, ఆచార్య వాళ్ళని అందరూ ధ్యానం చేసుకుని ఈ పంచాంగ శ్రవణం వినడం చెప్పడం చాలా చాలా గొప్ప. మనకి పరిపూర్ణ ఆశీర్వాదం కటాక్షం అందరికీ మనకి ఈ వినేవాళ్ళకి తర్వాత వినేవారికి కూడా దొరకాల అని మా ఆచార్య వాళ్ళని ప్రార్థన చేసుకుని, గురుగారిని ప్రార్థన చేసుకుని, జగద్గురు అయిన లార్డ్ కృష్ణని ప్రార్థన చేసుకుని ఈ పంచాంగ శ్రవణాన్ని మనం ఆరంభిస్తాం. ఈ పంచాంగ తిథి వార నక్షత్ర యోగకరణ అని చెప్పే ఈరోజు మనకి ఏ తిథి ఉన్నది అని మనం చెప్పుకుంటే ఈరోజు మనకి పాద్యమై అని చెప్పాలి. అలా మన పాద్యమై అని మనం చెప్పేటప్పుడు మనకి ఎటువంటి ఫలితాలు మనకు దొరుకుతుంది? తిథిని చెప్పడం వల్ల చిన్నదే మన పంచాంగంలో ఉన్న తిథివార నక్షత్ర యోగకరణాలు జస్ట్ ఒట్టిగా చెప్పుకోవడం వల్ల ఈ విషు పుణ్యకాలంలో మనకి కొత్త సంవత్సరంలో మనకి ఈ వారం ఈరోజు మనకి ఆదివారం అని మనం చెప్పడం వల్ల ఆయుష్ వృద్ధి అవుతుంది. ఈరోజు తిథి మనం పాద్యమే అని చెప్పడం వల్ల మనకి ఐశ్వర్యం వృద్ధి అవుతుంది. ఈరోజు ఉన్న నక్షత్రం చెప్పడం వల్ల మనకున్న పాపాలు కూడా తొలగిపోతుంది. యోగం చెప్పడం వల్ల వ్యాధి డిసీజ్ కూడా మనకి వెళ్ళిపోతుంది. అలా కరణం చెప్పడం వల్ల మనకి ఏమి కార్యం కావాలి, మనకి ఎలా కావాలి, ఎలా ఈరోజు ఎలా జరగాలి, ఈ నెల ఎలా జరగాలి, ఈ సంవత్సరం ఎలా జరగాలి అని మనం కోరుకుంటే అది కూడా చాలా బాగా ఫలితం ఇస్తుంది. చిన్న సింపుల్ తిథివార నక్షత్ర యోగకరణాలు చెప్పడం వల్ల ఆయుష్ ఐశ్వర్యం అన్ని పాపాలు అన్నీ కూడా తొలగిపోతుంది. అలా మనకి వచ్చేటప్పుడు ఈ పంచాంగ శ్రవణం వినడం, రోజు మనం ఒక పంచాంగం నుంచి అది చూడడం వల్ల ఎంత బాగుంటుంది మనందరికీ తెలుసు. అందుకే ఎప్పటికీ ఎవ్రీ ఇయర్ ఆల్వేస్ నేను చెప్పడం ఏంటంటే తిథివార నక్షత్ర యోగకరణం పంచాంగ శ్రవణం వినండి. వినడం వల్ల అందరికీ శుభ ఫలితాలు దొరుకుతుందని చెప్పుకుని ఈ సంవత్సరం విశ్వావసు సంవత్సరం అంటే మనకి ఎటువంటి ఫలితం వస్తుంది మనం చూసేటప్పుడు ప్రపవాది వర్షంలో మనం చూసుకుంటే ఇది 39th ఇయర్. 3+9 చూసుకుంటే 12 గురు భగవాన్. సో గురు భగవాన్ కటాక్షం ఆశీర్వాదం న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే కూడా మనకి మంచి ఫలితాలు అది ఇస్తుంది అని చెప్తాం. ఎందుకంటే ఈ విశ్వావసు శ్రీ విశ్వావసు అని చెప్పడం వల్ల
శుభం శుభం శుభం, అందరికీ శుభ ఫలితం, సాటిస్ఫాక్షన్, మన లైఫ్లో అందరికీ కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఈ వర్షం దొరుకుతుంది. ఈ సంవత్సరం నవనాయక అని చెప్పే ఆధిపత్య గ్రహాలు మనం చూసుకుంటే, రాజా లాగా సూర్య భగవాన్, మంత్రి లాగా సూర్య భగవాన్, సేనాధిపతి శని భగవాన్, అర్కాధిపతి సూర్య భగవాన్, మేకాధిపతి సూర్య భగవాన్, సస్యాధిపతి బుధ భగవాన్, రసాధిపతి శుక్ర భగవాన్, నీరసాధిపతి బుధ భగవాన్, ధాన్యాధిపతి చంద్ర భగవాన్, ఇలా 4 ఆధిపత్యాలు సూర్య భగవాన్ పొందుకుంటున్నారు. ఒకటి అందరికీ గుర్తుపెట్టుకోవాలి, సూర్య భగవాన్ రాజాగా, సేమ్ సూర్య భగవాన్ మంత్రిలాగా ఉండడం వల్ల పరిపాలన బాగా జరుగుతుంది. ఎక్కడ మనిషి ఇంట్లో కూడా, మన ఇంట్లో భార్యాభర్తలు రిలేషన్షిప్ కూడా చాలా బాగా ఉంటుంది. అలానే ప్రపంచంలో చూసుకుంటుండే ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీ మనకి ట్రబుల్స్ ఏమి ఉండకుండా రాజా మంత్రి. అందుకే ఈ సంవత్సరం గట్టిగా మనం అందరూ ఏమవుతుందని కోరుకోవాలంటే, ఈ ఉక్రెయిన్ రష్యా వారు ఇది పక్కా నిలిచిపోతుంది. ఎందుకంటే రాజా మంత్రి 2 సూర్యగ్రహం ఉండడం వల్ల ఆ వారు కూడా మనకి ఆగిపోతుంది. లోకం అన్నిటికీ, ప్రపంచానికి శాంతి శాంతి అని చెప్పే ఆ శాంతి కూడా మనకి జరుగుతుందని మనం చెప్పుకుంటాం. అలానే మనకి సేనాధిపతి శని భగవాన్, ఇప్పుడు రాజా సేనాధిపతి ఎనిమీస్, వాళ్ళు పగగ్రహాలు, బట్ ఉంటే కూడా మంత్రి సూర్య భగవానే ఉండడం వల్ల శనిని కూడా కంట్రోల్ చేసేసి ఈ సంవత్సరం అలా వెళ్ళిపోతూ ఉంటారు. మేఘాధిపతి కూడా మనకి సూర్య భగవాన్ రాజాగా ఉండడం వల్ల ఈ సంవత్సరం మనకి మంచి వర్షం కూడా వస్తుంది, పంటలు కూడా చాలా బాగా పండుతాయి అని చెప్తాం. జనరల్గా ఈ సంవత్సరం జనరల్గా మనం మాట్లాడుకుంటే లోకంలో అందరికీ సుభిక్షం ఎక్కువనే వస్తుంది. అందుకే మంచి ఏరియాలో ఈ సంవత్సరం మంచి వర్షం కూడా ఉంటుంది. ఒకటే ఈ పిల్లలకి మనం మంచిగా కేర్ఫుల్గా, ఈ విశ్వావసు వర్షంలో పిల్లల్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి, వాళ్ళని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, బ్యాడ్ కంపెనీ ఉండకుండా చూడాలి. కూడా ఇటు అటు ఆడేటప్పుడు కొద్దిగా ఏదో యాక్సిడెంట్స్ కూడా మనం అవాయిడ్ చేసేదానికి మన పిల్లలకి మన కేర్ఫుల్గా చూసుకోవడం ఈ సంవత్సరం చాలా చాలా మంచిది. ఈ సంవత్సరం మనకి జనరల్గా శుభ ఫలితమే చాలా ఎక్కువగా వస్తుంది అని చెబుతున్నారు. సో సరే అండి, మంచిదండి. ఈ విశ్వావసు వర్షంలో పిల్లలు పుడితే ఎలా ఉంటారు అని కూడా కొందరికి, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంటారు, ఇంకా మేబీ ఒక నెల 2 నెల 3 నెలల్లో కూడా పిల్లలు పుడతారు. ఇక్కడి నుంచి 10 నెలల్లో కూడా పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారు అంటే సత్పుత్ర అని చెప్తాం. పుట్టబోయే చైల్డ్ కూడా చాలా సత్పుత్ర ఉంటుంది, చారిటబుల్ యాక్టివిటీ, చాలా అందంగా ఉంటారు అని కూడా చెప్తాం. గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. ఈ విశ్వావసులో పుట్టబోయే పిల్లలు అందరికీ కూడా గుడ్ క్వాలిటీ, మంచి క్వాలిటీ, చారిటబుల్ యాక్టివిటీసు, మంచి పేరెంట్స్ను చూసుకోవడము అన్నీ కూడా మనకి. అందుకే ఈ సంవత్సరంలో మంచి అంత శుభ ఫలితాలు ఎక్కువ రావడం వల్ల మన బర్త్ ఆఫ్ చైల్డ్ కూడా చాలా బాగా ఉంటుంది మనం చెప్పుకుంటాం. అలానే ఈ పిల్లలు కూడా మంచి కాన్ఫిడెన్స్, కరేజ్ అది కూడా ఉంటుందన్నమాట. పిల్లలకి ముందుకు పోవాలి, బాగా చేయాలి, ఎదగాలి ఇంకా అని కూడా ఈ పిల్లలకి ఒక ధ్యానంలో, ఒక మైండ్లో వస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తున్నారు. అలా మనం చూసుకునేటప్పుడు జనరల్గా మనం ఇది రాజా మంత్రి అలా ఫలితం చూస్తూ వచ్చేటప్పుడు ఈ రాజా గ్రహం సూర్య భగవాన్ ఉండడం వల్ల ఈ కంట్రీలో ఏం చెప్తామంటే ఆల్ స్టేట్స్లో కూడా రూలర్స్ చేంజ్ అవుతారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు వేరే వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి, ఇప్పుడు ఉన్నవాళ్ళు వెళ్ళిపోయి వేరే వాళ్ళు వస్తారు, ఉన్నవారు ఉండరు. వాళ్ళు నెక్స్ట్ చేంజ్ ఆఫ్ దిస్ థింగ్స్ హ్యాపన్ అన్నమాట. అలానే మినిస్ట్రీస్లో కూడా, ఈవెన్ స్టేట్ మినిస్ట్రీ, సెంట్రల్ మినిస్ట్రీలో కూడా ఈ సంవత్సరం చేంజ్ ఆఫ్ మనకి ఎలా అంటే ఒక పోర్ట్ఫోలియో చేంజ్ అని చెప్తాం చూసాడా, అది కూడా ఉంటుంది. మంచి వర్షం ఉంటుంది, రెయిన్ సీజన్లో మంచి వర్షము, అలానే వింటర్ సీజన్లో మంచిగా కోల్డ్గా కూడా ఉంటుంది అని చెప్తాం. అలానే మంత్రి సూర్య భగవాన్ ఉండడం వల్ల జనాలు వాటి కాల్ అజిటేషన్ అని చెప్తాం, దానికి ముందు వెళ్ళిపోతూ ఉంటారు. బట్ గవర్నమెంట్ దాంట్లో కూడా మంచిగా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. జనాలకి కంట్రోల్ చేసేసి
వాళ్ళకు తగినట్టు నచ్చ కూడా చెప్తుంది అన్నమాట. సేనాధిపతి శని భగవాన్ ఉండడం వల్ల ఇది బ్లాక్ గ్రామ్స్ అని చెప్పే తిల్లు ఇదన్నీ అన్నీ చాలా మంచిగా అభివృద్ధి అవుతుంది, వృద్ధి అవుతుంది, మంచి రేటు కూడా దానికి దొరుకుతుంది అని చెప్తాము. అలానే అర్కాధిపతి సూర్య భగవాన్ ఉండడం వల్ల గవర్నమెంట్ అప్రోచ్, జనరల్ ఇండస్ట్రీ మీద ఉన్న గవర్నమెంట్ అప్రోచ్ కూడా చాలా బాగానే ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. కొత్తగా ఏమీ ట్యాక్సెస్ కూడా వాళ్ళు వేయరు. మేలాగా మళ్ళీ మనకి చూస్తే మేకాధిపతి సూర్య భగవాన్ ఉండడం వల్ల నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్ ఏరియాస్లో కూడా మంచి వర్షం వస్తుంది. సస్యాధిపతి బుధ భగవాన్ ఉండడం వల్ల మంచిగా వర్షం బాగా వస్తుంది, గాలి ఎక్కువ రావడం వల్ల ఇది మళ్ళీ అరటి చెట్లు, దానికి కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి, గాలి రావడం, కింద పడిపోవడం, కొద్దిగా లాస్ కూడా వాళ్ళకి ఉంటుంది. రసాధిపతి శుక్ర భగవాన్ ఉండడం వల్ల మంచిగా వర్షం కూడా ఈ సంవత్సరం మంచి వర్షం ఉంటుంది, మనకు కావాల్సిన వర్షం దొరుకుతుంది, దర్ ఇస్ నో ప్రాబ్లం, మంచిగా వాటర్కి మనకి లోతు ఉండదు అని చెప్పుకుంటాము. ధాన్యాధిపతి అది కూడా చంద్ర భగవాన్ ఉండడం వల్ల అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కూడా మంచిగా అభివృద్ధి అవుతుంది, రేట్లు కూడా కొద్దిగా చంద్ర భగవాన్ కదా, అలా కొద్దిగా మంచి అభివృద్ధి ఇస్తే కూడా రేట్లు కూడా కొద్దిగా పెంచిపోతారనమాట. ఇలా జనరల్గా మనకి ఇటువంటి రిజల్ట్స్, ఇటువంటి ఫలితాలు మనకి విశ్వావసు జనరల్గా ఇస్తుందన్నమాట. నిన్న 29వ తారీఖు శని భగవాన్ కుంభరాశి నుంచి మీనరాశికి వచ్చారు. సో అలా నిన్నడే ఆ సంచారం అయిపోవడం వల్ల ఈ విశ్వావసు సంవత్సరంలో మనకి రాగు, కేతు, గురు భగవానే ఉంటారు. అలా చూసేటప్పుడు గురు భగవాన్ 14th మే బుధవారం రాత్రి గురు భగవాన్ మనకి వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్తారు. అలానే ఈ సంవత్సరంలో మిథున రాశిలో అధిచారం అని చెప్పి చాలా వెలాసిటీ, చాలా ఫాస్ట్గా అలా మూవ్ అవుతూ ఉంటారు. అలా ఉండేటప్పుడు 18వ తారీఖు అక్టోబర్ నెల సాటర్డే రోజు సాయంకాలం గురు భగవాన్ మనకి కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారు. అధిచారంలో ఉండేటప్పుడు 30 డిగ్రీ చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయి నెక్స్ట్ రాశికి కూడా మనకి వచ్చేస్తారు. వచ్చి మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఇంకా అధిచారంలో డిసెంబర్ నెల 5వ తారీఖు మళ్ళీ బ్యాక్ మిథున రాశికే వెళ్ళిపోతారు. అలా అంటే గురు భగవాన్ ఈ సంవత్సరం విశ్వావసు సంవత్సరంలో మిథున రాశి, మళ్ళీ కర్కాటక రాశి కొన్ని రోజులు ఉండి మళ్ళీ కర్కాటం నుంచి మిథునంకు వెళ్ళిపోతారు. అలానే మనం ఫలితం చెప్పేటప్పుడు కూడా అది 2 రాశిని చూసుకుని మన ఫలితం గురు భగవానికి చెప్పాలి. అలా చూసేటప్పుడు రాహు, కేతు వాళ్ళు కూడా ఒక ట్రాన్సిట్ ఎవ్రీ 18 monthsకి ఒక్కసారి జరుగుతుంది. అలా 18వ తారీఖు మే 18th మే సండే రోజు సాయంకాలం రాహు భగవాన్ మీనరాశి నుంచి కుంభరాశికి ప్రవేశిస్తున్నారు, ఈజ్ ఎంటరింగ్ ఇంటూ కుంభ. అలానే కేతు భగవాన్ కన్యా రాశి నుంచి సింహరాశికి ప్రవేశం చేస్తున్నారు. అలా వాళ్ళు 2 రాహు, కేతు అని చెప్పబడే ఛాయాగ్రహం ఇద్దరు కూడా 18 నెలలు కుంభం మరియు సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారన్నమాట. ఈ సంవత్సరం ఎన్ని గ్రహణాలు వస్తుందంటే 4 గ్రహణాలు మనకి ఉంటుంది. దాంట్లో 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు వస్తుంది. ఈ సంవత్సరం 7th సెప్టెంబర్ సండే రోజు రాత్రి చంద్రగ్రహణం వస్తుంది. ఆ చంద్రగ్రహణం మనకి ఇండియాలో పూరా కనబడుతుంది. ఈ చంద్రగ్రహణం చాలా యోగి సిద్ధులకి ఈ గ్రహణాలు చాలా మంచి ఫలితాలు ఇస్తుందన్నమాట. అందుకే ఈ గ్రహణం వాడుకుంటారు వాళ్ళు. తర్వాత అక్కడ మనకి ఆ చంద్రగ్రహణం వల్ల మన సదభిష నక్షత్రం, పూర్వ భాద్రపద నక్షత్రం, ఉత్తర భాద్రపద నక్షత్రం, పునర్వసు, విశాఖ వాళ్ళకి గ్రహణ దోషం ఉండడం వల్ల శాంతి చేయించుకోవాలి. శాంతి అంటే పెద్దగా కాదు, స్నానం చేసుకోవడం, గుడికి వెళ్ళడం, అర్చన చేయడం, యథాశక్తి దానం ఇవ్వడం చేస్తే సరిపోతుందన్నమాట. అలానే సూర్యగ్రహణం కూడా మనకి 21/9/2025 కూడా ఉంటుంది సండే, బట్ అది ఇండియాలో కనబడదు అన్నమాట. అందుకే వీ నీ నాట్ వరీ అబౌట్ ఇట్. అలానే మన సూర్యగ్రహం కూడా మళ్ళీ ఇంకొకటి మనకి 17th ఫిబ్రవరి కూడా 2026లో వస్తుంది.
అప్పుడు కూడా మనకి ఇండియాలో కనబడదు. అలా మనకి ఎందుకంటే 2 సూర్యగ్రహణాలు మనకు కనబడట్లేదు. ఒక్క చంద్రగ్రహణం పూర్ణంగా కనబడుతుంది. ఇంకొక చంద్రగ్రహణం మనకు వస్తుంది 3వ తారీఖు మార్చ్ 2026కు వస్తుంది. మంగళవారం పుబ్బా నక్షత్రంలో వస్తుందన్నమాట. అది సాయంకాలం సమ్ ప్లేసెస్లో ఇండియాలో కనబడుతుందన్నమాట. జనరల్గా మనం చూసుకుంటే వెస్టర్న్ అహ్మదాబాద్, బాంబే, మద్రాసు, ఇంకా డౌట్లో అన్ని ఆ ప్లేసెస్లో కూడా, కేరళ అన్ని ప్లేసెస్ కూడా కనబడుతుంది, మనకు కూడా కనబడుతుంది. కొంతకాలమే మనకి కనబడుతుంది అన్నమాట. బట్ మనకి ఇండియాకి విజిబిలిటీ ఉంటుంది. అలా మనకు పరిహారం చేసుకోవాలంటే మగ, పుబ్బ, మళ్ళీ పూరాడం, భరణి నక్షత్రం, దానికి గ్రహశాంతి చేసుకోవడం చాలా మంచిదన్నమాట. అదే గ్రహశాంతి, దోషశాంతి అని అనుకుంటే ఏం లేదండి, మంచిగా తలస్నానం చేసుకోవడం, గుడికి వెళ్ళడం, నమస్కారం పెట్టుకోవడం, పెద్దవాళ్ళు నమస్కారం చేసుకోవడం, యథాశక్తి దానం ఇవ్వడం, అంతే తప్ప వేరే ఏం లేదు. ఇది చేయడం వల్ల ఈ గ్రహణ దోష ఉన్న నక్షత్ర వాళ్ళు కూడా మంచి ఫలితాలను పొందుకుంటారు అని చెప్పుకుంటాం. ఈ విశ్వవసు వర్షంలో జనరల్గా ఎటువంటి మనకు ఫలితాలు దొరుకుతుంది అంటే చూస్తే వ్యాపార అభివృద్ధి, అగ్రికల్చరల్ ప్రోడక్ట్ అభివృద్ధి, మళ్ళా జనరల్గా పీపుల్ ఆల్సో రెస్పెక్ట్, మన లాని రెస్పెక్ట్ చేస్తారు, అన్నీ బాగా మంచిగా పోతుంది. విశ్వవసు సంవత్సరంలో హిమాలయ పర్వతంలో వరదలు వచ్చే అవకాశం, మరియు అక్కడ ఉన్న మట్టిలు కూడా కదలి జారి కింద పడడం, దానివల్ల రోడ్ బ్లాకేజ్ కూడా ఈ సంవత్సరం జరిగే అవకాశాలు కనబడుతుంది. తర్వాత ఈ గురు భగవాన్ సంచారం, గురు యొక్క అనుగ్రహం, బుధ భగవాన్ ఒక రాశిలో సంచారం చేయడం వల్ల మంచిగా ఫైనాన్స్, క్యాష్ ఫ్లో అని చెప్తాం చూసారా, ఇండస్ట్రీకి, వ్యాపారానికి, ప్రొఫెషనల్కి, అందరికీ కూడా, మనిషికి ఒక్కొక్కరు మీ అందరికీ కూడా మంచిగా క్యాష్ ఫ్లో కూడా చాలా బాగా ఉంటుంది. అందుకే ఈ సంవత్సరం అందరికీ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్తాము. అందుకే ఈ సంవత్సరంలో రాహుకేతు ట్రాన్సిటు, ఆ దాంట్లో కూడా ఆగిపోయిన పెళ్ళి, శుభకార్యాలు కూడా మంచిగా జరుగుతుంది. జనరల్గా ఈ వర్షం మనం చూసుకుంటే శుభ ఫలితాలు ఎక్కువే మనకు వస్తుంది. ఈ సంవత్సరం రాశి ఫలాలు మనం తెలుసుకుందాం. అలా మనం చూసుకునేటప్పుడు మేషరాశి, వృశ్చిక రాశికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజితం 4, రాజకోపం 1. అలానే రిషభం, తులారాశికి 11 ఆదాయం, 5 వ్యయం, తర్వాత రాజపూజితం 5, రాజకోపం 4. మిథున రాశి, కన్యా రాశికి 14 ఆదాయం, 2 వ్యయం, 3 రాజపూజితం, 5 రాజకోపం. కర్కాటక రాశికి 14 ఆదాయం, 8 వ్యయం, 3 రాజపూజితం, 5 రాజకోపం. అలానే సింహరాశికి 11 ఆదాయం, 11 వ్యయం, 6 రాజపూజితం, 7 రాజకోపం. అలానే ధనుసు మీనరాశికి 5 ఆదాయం, 5 వ్యయం, 7 రాజపూజితం, 3 రాజకోపం. మకర కుంభానికి 8 ఆదాయం, 14 వ్యయం, అలానే రాజపూజితం 2, రాజకోపం 2 అన్నమాట. టోటల్గా మనం ఈ సంవత్సరం మనం చూసుకుంటే ఓవరాల్గా 12 రాశికి 65 ఆదాయం, 59 వ్యయం ఉండడం వల్ల అటు ఇటు చేసి మనం మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతాం. ఈ సంవత్సర రాశి ఫలాలు ఇప్పుడు చూద్దాం. మేషరాశి, అశ్విని నక్షత్ర, భరణి, కృత్తిక 1వ పాదం అన్నమాట. దాంట్లో ఉన్న ఆక్షి అని చెప్పే ఓనర్ ఆఫ్ ద హౌస్ అని మనం చెప్పే కుజ భగవాన్ అన్నమాట. ఈ సంవత్సరం ఏళ్ళనాటి శని ఆరంభం అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే వ్యయ శనిగా మీనరాశిలో ఉంటున్నారు. గురు భగవాన్ మనకి వచ్చే 14వ తారీఖు దాకా మీకు 2వ ఇల్లు, కుటుంబ అని ధన హౌస్లో ఉండడం వల్ల కొద్దిగా అలా ఫైనాన్స్ కూడా బాగానే మేనేజ్ చేసుకుని వెళ్తారు. తర్వాత 14వ తారీఖు గురు భగవాన్ మీకు 3వ ఇల్లులో మిథున రాశిలో మారిపోతారన్నమాట. అందుకే ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకి, బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా మనీ మ్యాటర్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. కొందరు ఎంప్లాయీస్ ఉంటారు చూసారా, వాళ్ళని డిమోషన్ లేక
ప్లేస్ బదిలీ, ఇక్కడి నుంచి అక్కడికి వేరే ప్లేస్కి కూడా చేంజ్ చేసే అవకాశాలు కూడా కనబడుతుంది. కొందరికి కళ్ళు నుంచి కానీ కాలులో వాటర్ అక్యూములేట్ అవ్వడం, కళ్ళు నుంచి నీళ్లు కారడం కూడా మనకి జరుగుతుంది. అందువల్లనే డిలే చేయకుండా హెల్త్ అన్ని చూసుకోవడం మంచిది. ఎక్స్పెండిచర్ అని చెప్తాం చూసారా, కొద్దిగా ఎక్స్పెన్సెస్ కూడా మనకి ఈ సంవత్సరం మన మే నెల నుంచి ఎక్స్పెన్సెస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. బట్ ఒకటి మంచి మాట ఒకటి చెప్పాలంటే, రాగు ఒక సంచారం మీకు ఏకాదశంలో ఉండడం వల్ల కొద్దిగా ఫారిన్ ఫ్రెండ్స్ కొద్దిగా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అందువల్ల ఈ సంవత్సరం హనుమాన్ చాలీసా, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే కొద్దిగా మీరు కూడా మంచి ఫలితాలు కూడా పొందుకుంటారు. అలానే వృషభ రాశి. వృషభ రాశి అని అనుకుంటే మనకి కృత్తికా నక్షత్రం 2, 3, 4వ పాదం, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4వ పాదం, మృగశిర నక్షత్రం 1, 2వ పాదం అన్నమాట. ఈ సంవత్సరం బిగినింగ్లో విశ్వావసు సంవత్సరం మీ రాశి అధిపతి ఉచ్చంగా ఉంటారు. అదే మీకు చాలా బలమని చెప్తాం. అందుకే వృషభ రాశికి గురు భగవాన్ కూడా మే నెల 2వ ఇల్లుకి వెళ్ళి ధనస్థానంకి వెళుతున్నారు. ఈ రాశి ఆరంభంలో మీ రాశి అధిపతి చాలా మంచి పొజిషన్లో ఉండడం వల్ల మీకు కూడా మంచి ఫలితాలు జరుగుతుంది. గ్రహ ఆరంభం, గ్రహ ప్రవేశం, కొత్త వాహనం కొనడం, ఇంట్లో ఆగిపోయిన పెళ్ళిళ్ళు కూడా చాలా బాగా జరుగుతుంది. కొందరికి కూడా ఉద్యోగంలో దశమ స్థానంలో రాహు భగవాన్ ఉండడం వల్ల ఉద్యోగంలో ఫారిన్ ట్రేడ్స్ అని చెప్తాము. విదేశంలో ఉద్యోగం, బయటకు వెళ్ళడం, ఫారిన్ ట్రావెల్స్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా చాలా మంచిగా మనకి వెళుతుందన్నమాట. మా స్టూడెంట్స్ పిల్లలు మూమెంట్ మనం అంటాం కదా, ఎంఎస్ అయిపోయిందండి, డిగ్రీ కంప్లీట్ చేశారండి, బీటెక్ అయిపోయిందండి, ఉద్యోగం అంటే పిల్లలు కూడా మంచిగా ఉద్యోగం ఆపర్చునిటీ కూడా వాళ్ళందరికీ దొరుకుతుంది. ఆల్వేస్ గర్భిణీ స్త్రీ కూడా సుఖప్రసవం అవుతుంది. మంచిగా హెల్త్ కూడా అందరికీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకి కూడా ప్రమోషన్, మళ్ళీ అడిషనల్ ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. అందుకే ఈ రాశిలో అందరికీ శుభ ఫలితం ఉంటే కూడా మనం జనరల్గా హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం పారాయణం చేసుకుంటే కూడా ఇంకా బాగా మంచిగా ఇంకా ముందుకు కూడా మనం వెళ్ళిపోయే అవకాశాలు కూడా కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు మిథున రాశి అనుకుంటే మృగశిర నక్షత్రం 3వ పాదం, 4వ పాదం, ఆరిద్ర 1, 2, 3, 4వ పాదం, తర్వాత పునర్వసు 1, 2, 3వ పాదం. ఇక్కడ ఇప్పటిదాకా మీకున్న గురు భగవాన్ మీకు 12వ రాశిలో ఉన్నారు. ఇప్పుడు మే నెలలో జన్మంలో రాశికి రావడం వల్ల పాసిబిలిటీ కొందరు ఏం చేస్తారంటే ఇల్లు మారడం కానీ, ఇల్లు అమ్మేసి ఇంకొక ఇల్లు కొనుక్కోవడం కూడా మనకి జరుగుతుందన్నమాట. మళ్ళీ మంచి సంచారం అని మనం చెప్పుకుంటే మనకి రాహు భగవాన్, కేతు భగవాన్ ఒక మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతుందన్నమాట. పిల్లలు కూడా బాగుంటారు, చదువుతారు. కొందరికి కూడా పుత్ర భాగ్యం కూడా మనకి జరుగుతుంది. కొందరు పిల్గ్రిమేజ్ అని చెప్పే ప్రోగ్రాం కూడా చేసుకుంటారు. గంగా స్థానం, గోదావరి స్థానం, కృష్ణా స్థానం కూడా కొందరికి లభిస్తుంది. స్టూడెంట్స్ కూడా మంచిగా మార్క్స్ కూడా వాళ్ళకి దొరుకుతుంది. ఉద్యోగస్తులకి చేంజ్ ఆఫ్ ప్లేస్ ఉంటుంది. ఆ చేంజ్ ఆఫ్ ప్లేస్ వస్తే కూడా కొద్దిగా బెనిఫిషియల్గా మనకి మనీ ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి గురు భగవాన్ అక్టోబర్ నెల అధిచారంగా కర్కాటక రాశి ఉచ్చస్థానానికి రావడం వల్ల కొద్దిగా అక్టోబర్ తర్వాత ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ అని వస్తే కూడా మీకు కొద్దిగా మంచి ఫలితాలు దొరుకుతుంది అని మనం చెప్పుకుంటాం అన్నమాట. ఈ రాశి వాళ్ళకి పరిహారంగా శుక్రవారం పూట సాయంకాలం 6 నుంచి 6:30 టైంలో నెయ్యి దీపం పెట్టి లక్ష్మీ శ్లోకం చెప్పడం వల్ల ఇంకా మనకి ఆర్థిక అభివృద్ధి, మంచి ఇన్కము, ఉద్యోగంలో సహాయం, పిల్లలకి అన్ని బాగా శుభ ఫలితాలు దొరుకుతుందన్నమాట. ఈ చిన్న రెమెడీ మీరు చేసుకోండి, మంచిగా ఉంటుంది అన్నమాట. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం,
పుష్యమి 1, 2, 3, 4వ పాదం, ఆశ్లేష 1, 2, 3, 4వ పాదం. ఇప్పుడు దాకా గురు భగవాన్ మీకు మంచిగా మే 14 దాకా లాభస్థానంలో ఉండడం వల్ల శని భగవాన్ అష్టమ శని ఉంటే కూడా మీరు కొద్దిగా తట్టుకుని బయటకు వచ్చారు. బట్ ఇక్కడ మంచి పాయింట్ మనకి ఇక్కడ చెప్పాలంటే మీరు అష్టమ శని నుంచి బయటకు వస్తున్నారు. చాలా గొప్ప అన్నమాట. ఈ 2.5 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి ఉంటారు. హెల్త్ వైస్, ఫైనాన్షియల్ వైస్ ఎక్కడ పోతే కూడా సహాయం దొరకకుండా మీరు కష్టపడి ఉంటారు. బట్ ఇప్పుడు అష్టమ శని టోటల్గా తొలగిపోయి ఆరోగ్యం అభివృద్ధి అవుతుంది. ఒక మనిషికి మంచి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. శని భగవాన్ మీ అష్టమం నుంచి 9 వెళ్ళిపోవడం ఎంత పెద్ద భాగ్యం అని చెప్తాం. సో అందుకే శని భగవాన్ వెళితే కూడా మనకి వెళ్ళిపోతే కూడా మీకు గురు భగవాన్ 12లో ఉండడం శుభవ్రయం అవుతుంది. ఫస్ట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్, తర్వాత శుభవ్రయం. శుభవ్రయం అంటే ఏంది? ఇల్లు కొనుక్కోవడం, ఇల్లు పెయింటింగ్ చేయడం, కారు కొనుక్కోవడం, పిల్లలకి వివాహం చేయించడం, ఫారిన్లో వెళ్ళే పిల్లలకి మనీ దట్ స్కాలర్షిప్ తీసుకోవడం, ఇట్లా మనకి అన్నీ ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ ఏమైందంటే ఈ రాశి వాళ్ళకి రాగు కేతు అని చెప్పే ఛాయాగ్రహాలు ఇప్పుడు 9 నుంచి 8కి కుంభానికి మూవ్ అవ్వడం వల్ల మళ్ళీ తర్వాత మే నెల 18వ తారీఖు మళ్ళీ ఇక్కడ సింహరాశికి 2 రావడం వల్ల రాగు కేతుకి శాంతి చేసుకోవడం, గరుడదండ పారాయణం చేయడం, స్వామిని గరుడవాహన దర్శనం చేసుకోవడం, ఎక్కడెక్కడ గరుడవాహనం మనకి స్వామి దర్శనం ఇస్తే అలా చేసుకోవడం, చిన్న గరుడ మంత్రం, గరుడ శ్లోకంగా చెప్పడం వల్ల మనకి మంచి ఫలితాలు రాగు 8 ఉంటాయి. ఇక్కడ రాగు 8 ఉంటే ఏం చేస్తుందంటే ఫారిన్ కాంటాక్ట్స్ ఎక్కువ ఇస్తుందన్నమాట. సో అది మళ్ళీ పేరెంట్స్ యొక్క హెల్త్ చూసుకోవాలి. మీ హెల్త్ కూడా బీపీ ఎక్కువ పెరగకుండా చూసుకోండి. అందుకే ఈ సంవత్సరం గురు భగవాన్ 12లో ఉంటే కూడా మళ్ళా డిసెంబర్ నెలలో జన్మానికి వస్తున్నారు, ఉచ్చ స్థానానికి వచ్చేస్తున్నారు. అప్పటికి ఏమవుతుందంటే కొందరు ఇల్లు మారడం, ఉద్యోగం వరకు కొద్దిగా ప్లేస్ చేంజ్ కూడా మనకి దొరుకుతుంది అన్నమాట. ఇక్కడ వాళ్ళందరూ కూడా శుక్రవారం పూట సాయంకాలం 6:30 ప్రాంతంలో ఒక చిన్నగా ఒక నెయ్యి దీపం పెట్టి లక్ష్మీ అష్టోత్తరం చెప్పడం, గరుడ మంత్రం చెప్పడం, ఇలా మనం చెప్పుకుని ఉంటే ఈ రాశి వాళ్ళు కూడా శుభ ఫలితాలు చాలా బాగా ఎక్కువ వస్తుంది అని చెప్పబడుతుంది. సింహరాశి మఖా నక్షత్రం 1, 2, 3, 4వ పాదం, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4వ పాదం, ఉత్తర పల్గుని నక్షత్రం 1వ పాదం. ఈ 9 పాదాలు సింహరాశిలో వస్తుందన్నమాట. ఇప్పటిదాకా శని భగవాన్ మీ సప్తమ రాశిలో సంచారం చేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం పూరా మీకు అష్టమంలో సంచారం చేస్తున్నారు. అష్టమ శని అంటే అన్నిటికీ ఏ పని చూసుకుంటే భయం జరుగుతుందా లేదా, మనకి హెల్ప్ చేస్తారా లేదా అని కూడా మనకి భయంగా ఉంటుంది. ఏ పని చూస్తే కూడా ఇది అవుతుందా లేదా అని భయం ఎక్కువ ఉంటుందన్నమాట. శని వల్ల ఏంది అంటే నేచురల్ 12వ ఇల్లు ఉండడం వల్ల ఆరోగ్యం చూసుకోండి, కాలు చూసుకోండి, కాలులో దెబ్బ పడకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేచురల్గా చూసేటప్పుడు అది పాదం అన్నమాట. అక్కడ శని భగవాన్ వెళ్తున్నారు. మీకు ఎక్కువ ప్రయాణం ఎక్కువ ఉంటుంది. అన్నెసెసరీ ట్రిప్స్, ఏదో పనికి వెళ్తున్నాము, ఈ పని అయిపోతుందా అని అనుకుంటే ఆ పని అవ్వదు అన్నమాట. శని భగవాన్ అష్టమ సంచారం న్యాయవాన్ అది ఎప్పుడు మనకి చేస్తుందంటే ఈ రాశి ఫుల్గా చేయదు. మీకు దశ భుక్తి అంతర శని భగవాన్ ఉంటేనే ఇటువంటి అష్టమ ఫలితాలు ఇస్తారు. లేకపోతే అంత ఫలితం ఇవ్వకుండా జస్ట్ మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే శని భగవాన్ కోసం విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. లక్కీగా ఏమవుతుందంటే మీకు గురు భగవాన్ ఏకాదశంలో సంచారం చేస్తున్నారు. అందువల్ల ఏ ట్రబుల్ వస్తే కూడా మీరు తట్టుకుంటారు, ముందుకు వెళ్ళిపోతారు. మళ్ళీ అదే డిలేడ్ మ్యారేజెస్ కూడా ఇంకా కొద్దిగా డిలే అవుతే కూడా కంపల్టరీగా మనకి ఫేవరబుల్గా అయిపోతుంది. ఆ బిజినెస్లో కూడా డిలే అవుతుంది, అన్నెసెసరీ ట్రాన్స్ఫర్స్ వస్తాయి. వంతే కూడా కొద్దిగా మీరు ఓపిక పడితే వాళ్ళ ఆఫీస్లో మళ్ళీ రీట్రాన్స్ఫర్ చేసేసి ప్రమోషన్స్ కూడా గురు భగవాన్ వల్ల ఇస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే లగ్నం మీదే రాశి మీదే కేతు భగవాన్ కూర్చోవడం వల్ల అప్పుడప్పుడు ఏంది ఈ పని ఏంది, వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్, మాకు
ఏమి సరిగా జరగట్లేదే అని మన సంచలం ఉంటుంది అన్నమాట. దానికి మంచిగా ఒక మెడిటేషన్ టెక్నిక్ కానీ మెడిటేషన్ ధ్యానం చేయడం వల్ల మార్నింగ్ ఒక మంచి అలా ఒక శ్లోకంగా చెప్పడం, మైండ్ని డైవర్ట్ చేయడం, అలా చేసుకోవడం వల్ల ఇటువంటి అష్టమ శని రాశిలో ఉన్న కేతు భగవాన్ ఇది కూడా మనకి ముందుకు వెళ్ళిపోతారు. రాగు కేతు ఫలితం మనకి ఏమి డిస్టర్బెన్స్ ఉండకుండా చేయాలి. ఇప్పుడు సప్తమంలో ఉన్న రాహు భగవాన్ మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఫారిన్ ట్రావెల్ ఇస్తారు. కేతు భగవాన్ ఏం చేస్తే అలా వద్దా అని మన సంచలం ఇస్తారు. అందుకే రాగు కేతుకి ఒక సర్ప దేవత సర్ప పూజ కానీ లేక గరుడ మంత్రం కానీ చెప్పడం వల్ల ఈ రాహుకేతు ఎఫెక్ట్ కూడా సరి అయిపోతుంది. ఇంట్లో భార్యాభర్తల ముందర గొడవ ఉంటే కూడా కొద్దిగా శాంతంగా చూసి మేనేజ్ చేసుకోండి. గురు భగవాన్ ఏకాశ సంచారం కూడా మీకు కొద్దిగా మేలు చేస్తుంది. ఏమి డిఫికల్ట్ వస్తే కూడా మీరు ఫీల్ కాకుండా ముందుకు వెళ్ళిపోతారు అని చెప్పబడుతుంది. కన్యా రాశి ఉత్తర పల్గుని 2, 3, 4 పాదాలు, అస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1వ పాదం 2వ పాదం ఇదన్నీ మనకి కన్యారాశిలో వస్తుంది. మన గురు సంచారం శని సంచారం అని చూసుకుంటే శని భగవాన్ మీ సప్తమంలో సంచారం చేస్తున్నారు. గురు భగవాన్ ఈ 14వ తారీఖు తర్వాత నవమం నుంచి చాలా మంచి పొజిషన్ నుంచి దశమ స్థానానికి వస్తున్నారన్నమాట. తర్వాత ఇప్పుడు ఉన్న కేతు భగవాన్ మీ 12వ రాశికి వెళ్తున్నారు. సప్తమంలో ఉన్న రాగు భగవాన్ 6వ స్థానానికి మారుతున్నారు. ఇలా మనం చూసుకుంటే రాగు కేతు సంచారం మంచిగానే ఉంది. మనకి శని భగవాన్ గురు భగవాన్ సంచారమే అంత బాగా మనకి ముందుకు ఇవ్వడం లేదు. అందువల్లనే ఈ ప్రొఫెషనల్లో మన ఎంప్లాయ్మెంట్లో ఉన్నవారికి ప్లేస్ చేంజ్ ఆఫ్ ప్లేస్ మనకి దొరుకుతుందన్నమాట. అందరికీ చాలామందికి శని భగవాన్ వల్ల దృష్టి పడుతుందన్నమాట. అబ్బా ఎంత బాగున్నారు వాళ్ళు, ఎంత ముందుకు వెళ్ళిపోతున్నారు అని ఎదట వాళ్ళందరూ కళ్ళు దృష్టి పడుతుందన్నమాట. అప్పుడప్పుడు పిల్లలకి కూడా ఈ రాశిలో ఉన్న పిల్లలకు కూడా మంగళవారం పూట శనివారం ఆదివారం దృష్టి తీయించడం మంచిదన్నమాట. అందుకే ఇక్కడ పిల్లలు కూడా బాగా చదవాలి అని అనుకుంటే బట్ ఎగ్జామినేషన్ మే టైంలో రాస్తే బాగానే రాసిస్తారు. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పుడు అది వస్తే సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతంలో వచ్చేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండి రాసుకుంటే మంచి ఫలితాలు కూడా మనకి దొరుకుతుందన్నమాట. కొందరికి పేమెంట్ కలెక్షన్స్ ఆఫ్ పేమెంట్ కూడా గురు భగవాన్ కర్కాటకంలో ఏకాదశ సంచారం చేసేటప్పుడు మీరు ఇచ్చిన లోన్స్ కూడా మనకి బయటకు వచ్చేసిన అవకాశం కూడా మనకి కనబడుతుంది. ఇప్పుడు సప్తమంలో ఉన్న శని భగవాన్ వల్ల ఎవ్వరు మనకి కోఆపరేట్ చెయ్యరు. అలా పెట్టుకుని మనం దుఃఖంగా ఉండకుండా మన పని మనం చేస్తూ పోతూ ఉండాలి. కొద్దిగా ఏం చేయాలంటే కొత్త పని కూడా మనం కొత్త వ్యాపారం, కొత్త ఫ్రెండ్షిప్, కొత్త పార్ట్నర్స్ కూడా ఈ టైంలో చేసుకోకపోవడం మంచిది. కొద్దిగా వాయిదా వేయడం కూడా మంచిదన్నమాట. మంచిగా గురుబలం అని చెప్పే ఈ రాశి వాళ్ళకి కర్కాటక రాశిలో గురు భగవాన్ వచ్చేటప్పుడు ఆలస్యమైన మ్యారేజ్ కూడా అబ్స్ట్రక్షన్ అయిన మ్యారేజ్ కూడా మంచిగా మనకి వస్తుంది అని చెప్తాము. సుందరకాండ పారాయణం చేయడం వల్ల వినడం వల్ల, శ్రీమద్ భాగవతం వినడం వల్ల, భాగవత సప్తాహం వినడం వల్ల, విష్ణు సహస్ర పారాయణం చేయడం వల్ల, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఈ సప్తమంలో ఉన్న శని భగవాన్ ఒక ఎఫెక్ట్ ఫ్యామిలీలో పడకుండా, భార్యామధ్య మీద పడకుండా మనకి ముందుకు వెళ్ళిపోతుంది. అలానే గురు భగవాన్ కూడా మంచిగా ఫలితం ఇవ్వాలి అని అనుకుంటే అలానే శుక్రవారం కూడా సాయంకాలం నెయ్యి దీపం పెట్టి లక్ష్మీ స్తోత్రం చేయడం వల్ల గురు భగవాన్ కూడా మనకి మంచిగా ఆశీర్వాదం ఇస్తారు. ఇక్కడ మనకి ఫేవరబుల్గా ఎవరు ఉన్నారంటే రాహుకేతులు ఫేవరబుల్గా ఉన్నారు. మనకి మీరు ఎవరికైనా ఫారిన్ వెళ్ళాలి, ఫారిన్ ఫ్రెండ్స్ సహాయం కావాలంటే కూడా ఈ రాహుకేతు చాలా బాగా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి డిలే అవుతే కూడా పని జరుగుతుంది అని చెప్పుకుంటాం. తులారాశి చిత్తా నక్షత్రం 3, 4వ పాదం, స్వాతి 1, 2, 3, 4వ పాదం, విశాఖం 1, 2, 3, 4వ పాదాలు మనకి తులారాశిలో వస్తుంది. ఇప్పటిదాకా మీరు అష్టమ గురు వల్ల చాలా ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అన్నీ పడ్డారు. ఈ సంవత్సరం మొదట్లో
మీ రాశి అధిపతి ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల మీకు ఈ సంవత్సరం ఎక్సలెంట్ ఫలితమే దొరుకుతుంది. మంచి ఫలితాలు తులారాశికి ఈ సంవత్సరం ఉన్నదన్నమాట. 8 నుంచి గురు భగవాన్ వెళ్ళిపోతున్నారు. మళ్ళా శని భగవాన్ మీరు 6వ ఇంట్లో సంచారం. ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్, మీకు ఏమి కావాలో మీకు అన్నీ దొరికిపోతుంది. డ్రీమ్ బిగ్ అని చెప్తారు. పెద్దగా ఆలోచనలు పెట్టుకోండి, పెద్ద పెద్ద పనులు ఆలోచన చేయండి, పెద్ద చదువు చేయాలని ఆలోచన చేసుకోండి. ఈ సంవత్సరం చాలా మంచిది. పెద్ద ఉద్యోగం అప్లై చేస్తే కూడా మీకు దొరికిపోతుంది. బ్యాంకులో ఉద్యోగం కావాలంటే బ్యాంకులో దొరుకుతుంది. ఐఏఎస్ ఐపీఎస్ వారు రాసిన వాళ్ళకి దొరుకుతుంది. ఐఐఎం ఐఐటి సీటు కూడా మనకి బాగా దొరుకుతుంది. ఎక్కడెక్కడ ఆగిపోయిన మ్యారేజ్ కూడా వచ్చే మే నెల నుంచి శుభంగా కన్క్లూషన్ అవుతుంది. శుభమా మీకు ఎంత మనీ కావాలో, వ్యాపారం కానీ డొమెస్టిక్ హెల్ప్ కానీ, మన ఇంట్లో మనకి మనీ కావాలి, మనం ల్యాండ్ కొనాలి, బిల్డింగ్ కట్టాలి అనుకుంటే కూడా తులారాశి వాళ్ళకి మంచిగా పొజిషన్స్ ఉంది. ఈ సంవత్సరం చాలా బాగా రిజల్ట్స్ వస్తుందన్నమాట తులారాశి వాళ్ళకి. డ్రీమ్ బిగ్, గ్రేట్ డేస్ ఆర్ దేర్. అలా ఉంటే కూడా భగవంతుని మంచిగా ఉంది అని అనుకోకుండా భగవంతుని ధ్యానం చేయండి. రాహుకేతు మంత్రం ఏమైనా ఉంటే చెప్పండి. ఎప్పటికీ భగవద్ ధ్యానం ఇంకా మనం చేసుకుని ఉంటే ఈ తులారాశి వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు ఈ సంవత్సరం వస్తుంది అని చెప్పబడుతుంది. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4వ పాదం, జ్యేష్ఠ 1, 2, 3, 4వ పాదం. వృశ్చిక రాశికి ఇప్పటిదాకా చతుర్థంలో ఉన్న శని భగవాన్ పంచమానికి మారుతున్నారు. ఇప్పుడు దాకా మంచి బెనిఫిట్ రిజల్ట్స్ ఇచ్చిన గురు భగవాన్ మీ సప్తమం నుంచి అష్టమం సంచారం చేస్తున్నారు. కొన్ని రోజులు అష్టమ సంచారం, తర్వాత కొన్ని నెలలు నవమ సంచారం, మళ్ళీ తర్వాత అష్టమ సంచారం, ఇలా మారి ఈ సంవత్సరం చేయడం వల్ల మీకు ఫైనాన్స్ కొద్దిగా డిఫికల్టీ. ఎప్పుడు శని భగవాన్ మిథునంలో ఉన్నారో కొద్దిగా ఫైనాన్షియల్ డిఫికల్టీ ఉంటుంది. ఎవరికి లోన్ ఇవ్వద్దండి, మీరు ఎవరికి జామీన్ కూడా చేయొద్దండి. మనీస్ కూడా ఎవరికైనా ఇస్తే కూడా చూసి ఇవ్వండి. ఎక్కువ మనీ స్పెండ్ చెయ్యకండి. తర్వాత ఉద్యోగంలో కానీ, ప్రొఫెషనల్లో కానీ, వ్యాపారంలో కూడా కరెక్ట్గానే పెట్టుబడి పెట్టండి. ఎవరో కొత్త బిజినెస్ ఇస్తున్నారు అని అనుకుని ఎక్కువ మనీ పెట్టొద్దండి. గురు భగవాన్ మరియు మీకు కర్కాటక రాశికి వచ్చేటప్పుడు మీకు మంచి బెనిఫిట్స్, మంచి రిజల్ట్స్, డిలేడ్ మ్యారేజ్ కన్స్ట్రక్షన్స్ కూడా మీకు పక్కాగా జరిగిపోతుంది అన్నమాట. మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుంది. మీరు గురు భగవాన్ 8లో సంచారం, శని భగవాన్ పంచమ సంచారం చేసేటప్పుడు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. కొందరికి స్టమక్ రిలేటెడ్ డిసీజెస్ రావచ్చు. కరెక్ట్గా మీరు ఎక్సర్సైజ్ కానీ, ఆరోగ్యం చెకింగ్, మాస్టర్ హెల్త్ చెకప్, ఇదన్నీ కూడా ఈ రాశి వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. అలానే లక్ష్మి శ్లోకంగా చెప్పాలి. గురు భగవాన్ 8లో ఉండేటప్పుడు మనం సాయంకాలం శుక్రవారం పూట లక్ష్మీ పూజ చేయడం, నెయ్యి దీపం పెట్టడం, శుక్రవారం పూట మహాలక్ష్మి గుడికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, అలా చేసుకుని ఉంటే మనకు కూడా మంచి ఫలితాలు వస్తుంది. అలానే 4వ ఇంట్లో రాహు భగవాన్, 10వ ఇంట్లో కేతు భగవాన్ ఉండడం కూడా పర్వాలేదు. గరుడదండగా పారాయణం చేసుకోవడం వల్ల మీరు కూడా మంచిగా ముందుకు వెళ్ళిపోతారు. తర్వాత ఇప్పుడు ధనుర్రాశి చూద్దాం. ధనుర్రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4వ పాదం, పూర్వాషాఢ 1, 2, 3, 4వ పాదం, ఉత్తరాషాఢ 1వ పాదం ఈ రాశిలో వస్తుంది. ఇప్పటిదాకా 6వ ఇంట్లో ఉన్న గురు భగవాన్ మే 14వ తారీఖు మీకు సప్తమ భావంలో వస్తున్నారు. సప్తమంలో వచ్చేటప్పుడు మీకు మంచి ఫలితాలు, మీకు ఏమి కావాలో అది కూడా మీకు మంచి రిజల్ట్స్, మంచి ఫలితం కూడా మనకి అది ఇస్తుంది అన్నమాట. ధనుర్రాశిలో సప్తములో గురు భగవాన్ శుభకార్యాలు, శుభవ్రయం, కారు కొనడం, ఇల్లు కొనడం, పెళ్ళి అవ్వడం, పిల్లలకి ఫారిన్లో పంపించి మంచి చదువు చెప్పించడం,
మళ్ళీ ఫారిన్ నుంచి స్కాలర్షిప్ రావడం, ఇదన్నీ కూడా మనకు వస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా శని భగవాన్ 3వ రాశిలో ఉన్నారు, ఇప్పుడు 4వ స్థానంలో వెళ్తున్నారు. కొద్దిగా ఇలా ఎక్కువ పని పడుతుంది. దానివల్ల మీకు కూడా ఆదాయం కూడా చాలా బాగా పెరుగుతుంది. కొద్దిగా రెస్ట్ ఉండకపోవచ్చు, చాలా బాగా ముందుకు వెళ్తారు. రాహు కేతు సంచారం, రాహు 3వ రాశిలో వస్తున్నారు అంటే మంచిది. 3, 9లో 3, 6 ఇలా 9లో ఏకాదశంలో మాలెఫిక్ ప్లానెట్స్ అని చెప్పి రాహు కేతు శని భగవాన్ సంచారం చేస్తే చాలా మంచి ఫలితం ఇస్తారన్నమాట. అందువల్ల రాహు వల్ల మీకు మంచి రిజల్ట్స్, దట్ మీన్స్ ఫేవరబుల్ కమ్యూనికేషన్స్ వస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చాలా బాగా చేసుకుంటారు. అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, ఐటీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ, ఫారిన్ వెళ్ళడం, మంచి జాబు. రీసెర్చ్ స్కాలర్స్ అని చెప్తాం చూసారా, వాళ్ళు రీసెర్చ్ స్కాలర్స్ కూడా సక్సెస్ఫుల్గా రీసెర్చ్ కూడా కంప్లీట్ చేసేస్తారు. వాళ్ళకు పట్టాలు కూడా మంచిగా దొరికే అవకాశం ఉన్నది. వాళ్ళ గర్భిణీ స్త్రీ కూడా సుఖప్రసవం జరుగుతుంది. ఓవరాల్ ఈ రాశికి మంచి ఫలితాలే ఉంటుంది. శని భగవాన్ 4వ ఇళ్ళలో ఉండడం వల్ల, నేచురల్ 12లో ఉండడం వల్ల, హనుమాన్ చాలీసా కానీ విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు మనం పొందుకుంటాం. మకర రాశి, ఉత్తరాషాఢ 2, 3, 4వ పాదం, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4వ పాదం, ధనిష్ట నక్షత్రం 1, 2వ పాదం. ఈ సంవత్సరం మీకు మంచిగా చెప్పాలంటే ఏళ్లనాటి శని నుంచి విముక్తి పొందుతున్నారు. శని భగవాన్ మీ కుటుంబం నుంచి 3వ స్థానంకు మారుతున్నారు. చాలా మంచి, ఇట్స్ అ వెరీ గ్రేట్ అండ్ గుడ్ న్యూస్ ఫర్ యూ ఆల్. శని భగవాన్ మీకు 7.5 years 7.5 నుంచి బయటకు రావడం చాలా గ్రేట్ న్యూస్ అన్నమాట. అలానే గురు భగవాన్ కూడా ఇప్పటిదాకా పంచమంలో మే మంత్ దాకా ఉంటారు, తర్వాత షష్టంలో వెళ్తారు. మే నెల లోప మీకు ఎవరైనా ఇల్లు కట్టాలా, ఇల్లు కొనాలి, ఇంటి కోసం వెతికితే కూడా మీకు వెంటనే మంచి ఇల్లు దొరుకుతుంది. దానికి తగిన ఫైనాన్స్ కూడా మనకి దొరికిపోతుందన్నమాట. అందుకే బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి పార్ట్నర్స్ దొరుకుతారు. బ్యాంక్ నుంచి మంచి ఫైనాన్షియల్ హెల్ప్ కూడా మనకి దొరుకుతుంది. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అని చెప్తాము, అది కూడా ఎగిరిపోతుందన్నమాట. మంచిగా రిలేషన్షిప్, బ్రదర్, సిస్టర్, ఫాదర్, మదర్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, అందరితోటి కూడా మంచి రిలేషన్షిప్ మనకు వస్తుంది. కొందరు ఫారిన్లో ఉద్యోగం కావాలి అని అనుకుంటే కూడా ఈ సంవత్సరం చాలా చాలా మంచిదన్నమాట. ఫారిన్ ఉద్యోగం, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్, టెక్స్టైల్ బిజినెస్, ఇదన్నీ కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట. అలానే ఫిల్మ్స్లో ఉన్న ఆర్టిస్ట్ కూడా, సినిమా ఆర్టిస్టు, డ్రామా ఆర్టిస్ట్, సీరియల్ ఆర్టిస్ట్ కూడా చాలా మంచి దిస్ ఇయర్ మకర రాశి వాళ్ళకి మంచి ఫలితాలు వస్తుంది. ఫారిన్ వెళ్ళడం, అవుట్డోర్ షూటింగ్ కూడా వెళ్ళడం చాలా మంచి ఫలితాలు. ఈ సంవత్సరం ఓవరాల్ గుడ్ ఫలితం ఉంటుందన్నమాట. కొత్త ఫ్రెండ్స్ కూడా దొరుకుతారు. సో ఇక్కడ మన కేతు భగవాన్ అష్టమ సంచారం చేయడం వల్ల రాహు కేతుకు కొద్దిగా రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. రాహు మంత్రం కానీ, రాహు శ్లోకం, రాహు కేతు శ్లోకం, గరుడ మంత్రం, గరుడ శ్లోకం చెప్పడం వల్ల మంచిగా ఉంటుంది. మీ పుట్టినరోజు ఆ రోజు మన రాహుకేతు సర్పపూజ చేసుకుంటే కూడా ఈ సంవత్సరం మనకి మంచి ఫలితాలే మీకు బాగా కనబడుతుంది అని చెప్పుకుంటాం. కుంభరాశి, ధనిష్ట నక్షత్రం 3వ పాదం, 4వ పాదం, సతభిష 1, 2, 3, 4వ పాదం, పూర్వ భాద్రపద నక్షత్రం 1, 2, 3వ పాదం ఈ రాశిలో వస్తుందన్నమాట. ఇప్పుడు దాకా మీకు ఉన్న జన్మ శని అని చెప్తాము చూసారా, అది ఇప్పుడు కుటుంబ శనిగా మారింది. సో 2వ ఇల్లు ఉంది, అందుకే ఫైనాన్స్ కొద్దిగా టైట్గా ఉంటుంది. బట్ మీరు ఎలా మేనేజ్ చేస్తారు అంటే, మే నెల 14 తర్వాత గురు భగవాన్ మీ రాశికి పంచమ సంచారం, అది చాలా చాలా ఈ కుటుంబ శని అని చెప్తాం చూసారా, దానికి న్యూట్రలైజ్ చేసేస్తుంది ఈ సంవత్సరం. దాంట్ నుంచి మీకు ఎక్కువ డిఫికల్టీ ఇవ్వకుండా, శని వల్ల మీకు ఎక్కువ డిఫికల్టీ ఇవ్వకుండా ఆ గురు భగవాన్ మీకు ఆ పంచమ సంచారం మీ రాశిని చూడడం వల్ల మీకు మంచి ఫలితాలే వస్తుంది. శుభప్రసవం అవుతుంది కొందరి గర్భిణీ స్త్రీలకి. మన తర్వాత మంచిగా పిల్లలకు కూడా మంచి మార్క్స్,
ఫారిన్ వెళ్ళడం, వాళ్ళకు బెనిఫిట్ తగినట్టు ఏమేమి కావాలో అది కూడా ఈ సంవత్సరం దొరికిపోతుంది. కొద్దిగా ఫైనాన్షియల్ డిఫికల్టీ ఉంటే కూడా లోన్ తీసుకుంటాడు, లోన్ కూడా బ్యాంకు మీకు ఇచ్చేస్తుంది. ఈ సంవత్సరం కొద్దిగా అన్నెసెసరీ ఎక్స్పెన్స్ తగ్గు చేసుకుంటే బాగుంటుంది. ఓవరాల్గా మనకి గురు భగవాన్ మిమ్మల్ని ఈ విల్ టేక్ కేర్. ఎందుకంటే రాహు కూడా మీ రాశిలో సంచారం చేయడం వల్ల ఏదైనా ఒక ఫారిన్ ఆపర్చునిటీ, ఫారిన్ ట్రేడ్, ఫారిన్ బిజినెస్ దొరికితే వద్దని చెప్పకుండా తీసుకోండి, వెళ్ళండి ఫారిన్కి, బాగుంటుంది. ఎందుకంటే ఈ శని భగవాన్ 2 సంచారం చేసేటప్పుడు జస్ట్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ నుంచి కొద్దిగా 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు బయటకు వెళ్ళడం వల్ల మీకు ఆ గ్రహం కూడా మీకు కంఫర్టబుల్గా బెనిఫిషియల్ ఫలం రిజల్ట్సే ఇస్తుంది. దానివల్ల ఆర్థిక అభివృద్ధి కూడా మీకు జరుగుతుంది. బిజినెస్లో కూడా గురు భగవాన్ వల్ల బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కూడా మంచిగా మనకి ఎదుగుతుంది. దోస్ వన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటాం, ఇప్పుడు స్కూల్స్ నడిపే వాళ్ళు కూడా ఈ కుంభరాశి వాళ్ళంటే మంచి ఫలితం, గ్రోత్ ఉంటుంది. స్టూడెంట్స్ కూడా ఆ స్కూల్కి మంచి మార్క్ తెచ్చుకొని ఆ స్కూల్కి కూడా మంచి పేరు తెచ్చుకొని ఇస్తారన్నమాట. మన హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కూడా తొలగిపోతుంది. మంచి రిజల్ట్స్ మనకి ఓవరాల్ గురువు వల్ల మనకి దొరుకుతుంది అన్నమాట. గురు భగవాన్ సంచారం, పంచమ సంచారం, మీకున్న రాగు, కేతు మరియు శని భగవాన్ వాళ్ళు ఏర్పడే సంచారంలో ఉన్న డిఫికల్టీస్ కూడా మీరు తట్టుకుంటారు, బయటకు వచ్చేస్తారు. ఉద్యోగస్తులకు కూడా ఫారిన్లో లేకపోతే ప్లేస్ చేంజ్ వల్ల ప్రమోషన్ తోటి మనీ, ఎక్స్ట్రా మనీ తోటి, ఆర్థిక బెనిఫిట్స్ తోటి మీకు దొరుకుతుందన్నమాట. అందువల్లే సుందరకాండ పారాయణం, విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మీకు ఇంకా మంచి మంచి ఫలితాలు ఈ కుంభరాశికి వాళ్ళకు వస్తుందని చెప్పుకుంటాం. మీనరాశి పూర్వ భాద్రపద 4వ పాదం, ఉత్తర భాద్రపద 1, 2, 3, 4వ పాదం, రేవతి 1, 2, 3, 4వ పాదం. ఇప్పటిదాకా మనకి 12 రాశిలో శని భగవాన్ ఉన్నారు. ఇప్పుడు జన్మశనిగా మారుతున్నారు. దానివల్ల ఏం అవుతుంది అంటే వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది, ఆఫీస్లో చాలా ఎక్కువ పని ఉంటుంది, ఇంట్లో కూడా ఎక్కువ పని ఉంటుంది, చాలా మిగిలిన ఇతర వాళ్ళ పని కూడా మనమే చేయాల్సి వస్తుంది. అలా శని భగవాన్ మనకి ఏం చేస్తారంటే ఎక్కువ పని ఇచ్చి ఉంటారు. ఇప్పుడు దాకా గురు భగవాన్ మీ రాశికి 3లో ఉన్నది 4వ రాశికి వెళ్తున్నారు. కొన్ని రోజుల నుండి అధిచారంగా ఆ గురు భగవాన్ పంచమానికి సంచారం చేయడం వల్ల ఈ శని భగవాన్ ఒక జన్మ శని ఒక ఎఫెక్ట్ కూడా మీకు తగ్గుతుంది అన్నమాట. కొందరికి రాత్రి నిద్ర రాకపోవడం, ల్యాక్ ఆఫ్ స్లీప్ అని చెప్తాము, అది ఉంటుంది. అది అన్నీ వర్క్ ప్రెషర్ వల్లనే ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ చాలా చెక్ చేసుకోండి, రెగ్యులర్గా మెడికల్ హెల్త్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. కొందరు విదేశయానం కూడా వేస్తారు, ఫారిన్ ట్రావెల్ దొరుకుతుంది, కొద్దిగా విదేశ కాంటాక్ట్ కూడా వస్తుంది, ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. మనకి తగిన ఎప్పుడు మెడికల్ అటెన్షన్, మెడికల్ రిక్వైర్మెంట్ ఉంటుందో కరెక్ట్ టైంకి మనకి ఈ రాశి వాళ్ళకి అందుతుంది. కొందరికి ఏమవుతుందంటే ఏదో రిక్వైర్మెంట్ ఉంటుంది మెడికల్గా, మనిషి దొరకక, డాక్టర్స్ దొరకక ఉంటారు. బట్ ఈ మీన రాశి వాళ్ళకి కరెక్ట్ టైంలో డాక్టర్స్ కూడా దొరుకుతారు, కరెక్ట్ టైంలో మెడికల్ అటెన్షన్ కూడా వస్తుంది. స్పౌస్ హెల్త్ కొద్దిగా చూసుకోండి, వాళ్ళకి ఆరోగ్యం చూసుకొని ఉంటే ఇంకా మంచి ఫలితాలు వస్తుందన్నమాట. రాగు కేతు అని చూసుకుంటాము. రాగు మీ 6వ ఇంట్లో, కేతు భగవాన్ 6వ ఇంట్లో, రాహు భగవాన్ మీ 12వ ఇంట్లో సంచారం చేస్తున్నారు. అందువల్ల కొందరికి విదేశయానం అని చెప్తాం చూసారా, అది ఫారిన్ కనెక్షన్స్, ఫారిన్ ట్రావెల్ వస్తుంది. వస్తే తీసుకోండి. ఎందుకంటానంటే జన్మ శని ఉండేటప్పుడు మనం బయటకు వెళ్ళి పని చేయడం, ఎక్కువ పని చేయడం కూడా మనకు మంచిదే. మంచి ఫలితం కూడా, మంచి రిజల్ట్స్ కూడా మనకి ఇస్తుంది. కొందరు పూర్వీగా, దట్ మీన్స్ ప్రాపర్టీ మ్యాటర్ కూడా మెల్లమెల్లగా సెటిల్ అవుతుంది. కొందరు ఏం చేస్తారు, పిల్గ్రిమేజ్ అంటారు, తీర్థయాత్ర కూడా చేస్తారు. అలా తీర్థయాత్ర చేయడం కూడా మంచిది. ఎందుకంటే జన్మశని అది కూడా మీన రాశిలో, అది కూడా మనకి మోక్ష స్థానంలో ఉండడం వల్ల ఇలా మనం పిల్గ్రిమేజ్ చేసుకోవడం వల్ల మనకి వచ్చిన కొద్దిగా డిఫికల్టీస్ కూడా తొలగిపోతుంది అని చెప్తాము. రోజు హనుమాన్ చాలీసా కానీ, శనివారం పూట మన ఇంట్లో ఉన్న నెయ్యి దీపం పెట్టి హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామ పారాయణం, లేక రోజు ఒక్క
సుందరకాండ సర్గం చదవడం వల్ల శని ఒక ఎఫెక్ట్ నుంచి మనకి బయటకు వచ్చేస్తాము. రాగు ఒక 12 ఎఫెక్టు, కేతు ఒక 6 ఎఫెక్ట్ నుంచి బయటకు వస్తాము. చిన్న సింపుల్ రెమెడీసే. ఇది చేసుకోవడం వల్ల మీకు ఫైనాన్షియల్ బెనిఫిట్, ఆరోగ్య అభివృద్ధి, మంచి రిలేషన్షిప్ విత్ ఎవ్రీబడి, అందరితోటి కూడా ఒక మంచి రిలేషన్షిప్ ఏర్పడే అవకాశం ఉన్నదన్నమాట ఈ మీనరాశి వాళ్ళకి. ఇలా మనం 12 రాశి వాళ్ళు కూడా సహజ ఫలాన్ని మనం చూసాము. ఇలా విశ్వ వసు వర్షం అని ఫస్ట్ చెప్పినట్టు కూడా గురు భగవాన్ ఆశీర్వాదం, కటాక్షం మనకి ఎప్పుడు ఉంటుందన్నమాట. అందువల్లనే ఈ సంవత్సరం పేరు కూడా బాగా ఉండడం వల్ల అందరూ కూడా అన్ని రాశి వాళ్ళు కూడా శుభ ఫలితమే ఎక్కువ వస్తుంది. కొద్దిగా నెగిటివ్ ఫలితం ఉంటే కూడా మనం చెప్పిన రెమెడీస్ చేసుకుంటే కూడా మీరు మంచిగా బయటకు వచ్చేస్తారు. ఓవరాల్ ద వరల్డ్లో కూడా సుభిక్షం, అభివృద్ధి, శాంతి కూడా మంచిగా జరుగుతుంది. అలాగే ఆర్థిక అభివృద్ధి కూడా ఒక్కరికి ఈ వర్షంలో మనకి ఈ సంవత్సరంలో, ఈ విశ్వావసు సంవత్సరంలో అందరికీ కూడా మంచి ఫలితాలే ఎక్కువ కనబడుతుంది అని చెప్పుకొని ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామి. ఓం నమో భగవదే వాసుదేవాయ. ఓం నమో భగవదే వాసుదేవాయ. ఓం నమో భగవదే వాసుదేవాయ. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.